హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కుస్మ థాట్స్. ఈరోజు మనం బాల్యం గురించి తెలుసుకుందాం. ప్రజెంట్ ఉన్న బాల్యం గురించి. మనకి 90స్లో కానీ 80స్లో కానీ అది నిజమైన బాల్యం అంటే, అది నిజమైన ఎంజాయ్మెంట్ అంటే. మనకి టీవీ లేదు, ఫోన్ లేదు, ఏమీ లేదు, చదువులో ఎక్కువ స్ట్రెస్ లేదు. చాలామంది అందరూ గవర్నమెంట్ స్కూల్స్లోనే పిల్లల్ని జాయిన్ చేసేవాళ్ళు. ప్రైవేట్ స్కూల్ చాలా తక్కువ. అసలు ఆ లైఫ్ మళ్ళీ ఇంకొన్ని కోట్లు ఇచ్చినా కూడా తిరిగి రమ్మన్నా రాదు. మనం ఎంజాయ్ చేసినట్టుగా బాల్యంలో ఇప్పుడు పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారా? ఇప్పుడున్న కాలానికి తగినట్టుగా పిల్లల్ని వదిలేయడం కంటే మనం ఎలా ఎంజాయ్ చేసామో పిల్లల్ని కూడా అలా కూర్చోబెట్టుకొని మనం ఎందుకు ఎంజాయ్మెంట్ నేర్పించకూడదు? ఇలా ఎంతమంది పేరెంట్స్ ఆలోచిస్తున్నారండి, అర్థం కావట్లేదు. నాకు తెలుసు, ఏదన్నా మీకు మంచి చెప్పినా, ఎవరైనా మోటివేషనల్ ఏదైనా మాట్లాడినా కోపం వస్తుంది ఫస్ట్ అందరికీ. ఎందుకంటే నిజం మాట్లాడతాం కాబట్టి, ఎదుటి మనిషి తీసుకోలేడు కాబట్టి ఆబ్వియస్లీ కోపం వస్తుంది. నేను దాని గురించి పట్టించుకోవట్లేదు, మీ పిల్లల గురించి ఆలోచిస్తున్నా. యాజ్ ఎ మదర్గా, యాజ్ ఎ ఫాదర్గా మనం ఏం చేస్తున్నాం పిల్లలకి? ఫోర్స్ పెట్టి చదువు చదువు చదువు, స్కూల్లో చదివించి, స్కూల్లో అసలు బుక్స్లో ఉన్నదాన్ని నెత్తిలోకి ఎక్కిస్తే ఏమీ రాదు. నేను కూడా యాజ్ ఎ మదర్గానే చెప్తున్నాను, నా పిల్లలు కూడా పెద్ద చదువులు ఇప్పుడు చదువుతున్నారు. చిన్నప్పటి నుంచి వాళ్ళని ఎలా పెంచుకున్నానో, ఎలా చేస్తున్నానో అలాగే మీరు కూడా చేయండి అని చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. ఎందుకంటే ఈ బాల్యం పోతే మళ్ళీ రాదు, అందరికీ తెలుసు. చాలు, ఒక్కసారి స్కూల్కి పోయేసి వచ్చిన తర్వాత కొంచెం వాళ్ళకి రిలీఫ్ ఇవ్వండి. వెంటనే మళ్ళీ రెడీ చేయడం, ఏదో ఒక గొంతులో వేసేయడం, మళ్ళీ ట్యూషన్కి పంపించడం, రావటం, మళ్ళీ ట్యూషన్ హోంవర్క్ చేయాలి, స్కూల్ హోంవర్క్ చేయాలి. కనీసం మీకు అయ్యో అనిపించదా? మీ చదివిందంతా మనం వాళ్ళకి ఫ్యూచర్లో అన్ని ఉద్యోగాల్లో పనికొస్తాయా? మీకు కూడా తెలుసు అది రాదని. పర్సంటేజ్ ఈజ్ నాట్ ఏ ఇంపార్టెంట్ అయిన విషయం. అది జస్ట్ ఏ ఫిగర్ అని అందరికీ తెలుసు. ఆ ఫిగర్ కోసము పిల్లల్ని మళ్ళీ రమ్మంటే వస్తుందా అండి బాల్యం? నేనే అంటున్నాను కదా, ఎన్ని కోట్లు ఇచ్చినా రాదని. బట్ మనం ఏం చేస్తున్నాం మన పిల్లల కోసం? ప్లీజ్ పిల్లల్ని ఎక్కువ ఫోర్స్ పెట్టద్దండి. ప్లీజ్ వాళ్ళకి సంస్కారం నేర్పించండి, పెద్దలంటే గౌరవం నేర్పించండి, టీచర్స్ దగ్గర ఎలా ఉండాలో నేర్పించండి. అక్కడే సగం చదువు వచ్చేసినట్టే. ఆ తర్వాత వాళ్ళు బుక్లోనే కానీ మన నెత్తిలోకి ఎక్కించడానికి ఎంతసేపు అండి? కూర్చొని మనం కూడా కాపీ చీటీ అని కొడితే వచ్చేస్తుంది. అందుకు వాళ్ళే చెప్పాల్సిన అవసరం లేదు. మీరేమంటారో చెప్పండి. థ్యాంక్ యూ.